అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ గ్లాసులు కడిగేస్తున్నారు, వెనకాల కనపడతా ఉంది. బాగా లేట్ అయిపోయింది. రాజు వెడ్స్ రాంబాయ్. డెఫినెట్గా ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేస్తని బలంగా నమ్ముతున్నానండి. రియల్ కథలు రియలిస్టిక్గా తీసి డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్ అండి. ఈటీవీ చేస్తున్నది ఒక ఛాలెంజింగ్ అయ్యి కదా. ఇవాళ జనరేషన్లో పల్లెటూర్లలో పిల్లలు ఎట్లా ఉంటున్నారంటే, పిల్లలంటే ఒక ఆటో వేసే అబ్బాయి, అదే ఊర్లో ఒక ఎంప్లాయీ కూతురు, వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ప్రతి ఊర్లో ఉంటారు. చాలా బలంగా చెప్పారు. బలంగా, ఎంత బలంగా అంటే కొంతమందికి డౌట్లు ఉన్నాయి, ఎట్లుంటుంది అని. కథని నమ్మి నిజాయితీగా తీస్తే ఏ సినిమా కూడా మోసం చెయ్యదు. ఒక్కోసారి సినిమాలను ఏమంటారంటే, ఓకే పర్లేదు చూడొచ్చులే, క్లైమాక్స్ కొంచెం బాగుంటే. ఇవన్నీ సినిమాల గురించి మన ఎజంప్షన్స్ మాత్రమే. ఆడియన్స్కి తెలిసిన సినిమా వేరే ఉంటుంది, మనం చూసే సినిమా కాదు. అంత రియాలిటీకి దగ్గరగా వచ్చేసారు ఆడియన్స్. కాబట్టే ఇలాంటి కథలు మలయాళంలో చేస్తే 365 రోజులు ఆడతాయి. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఆడటం మొదలుపెట్టినని బలంగా నమ్ముతున్నాను నేను. ఈ సినిమా ఖచ్చితంగా అంతే బలంగా ఆడటానికి 100% స్కోప్ ఉంది. ఎక్కడ కూడా సాడ్ ఎండింగ్ లేదు సినిమా. కానీ రూరల్లో మనుషులు వాళ్ళ ఆలోచనలకి దగ్గరగా తీసుకువెళ్ళాడు, మరీ రియల్గా తీశాడు. చాలా గట్స్ ఉండాలి ఇలాంటి కథని తెరకెక్కించాలంటే, చాలా గట్స్ ఉండాలి. ఈ కథని ఒప్పుకోవడానికి ఆర్టిస్టులకి గట్స్ ఉండాలి. ఖచ్చితంగా అందరూ ప్రేమించి చాలా నమ్మకంతో ఈటీవీ యాజమాన్యం కూడా నమ్మి తీసిన కథ. నేను చూశాను, నాకైతే నచ్చింది. నిజాన్ని చెప్పటానికి, నిర్భయంగా నిజాన్ని చెప్పటానికి కొంచెం సేపు తటపాయింటారించవచ్చు, కానీ నిజమైతే ఇది నిజమైన యథార్థమైనటువంటి ఒక కథ. ప్రేమ కథలు ఎన్నిసార్లు మనం ఆ మధ్య మొన్నొక్క కథ చూసాం, మన విజయ్ సేతుపతి ఫాదర్గా చేసిన సినిమా. ఆ కథ ప్రివ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఏంటి అనుకుంటారు. ఎందుకంటే మనం సినిమాల్లో పండిపోయాం. అది అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. ఆడియన్స్కి నచ్చింది, బలంగా నమ్ముతున్నాయి ఇది కూడా ఆడియన్స్కి నచ్చిద్ది అని. మళ్ళీ దానికి దీనికి సంబంధం ఉందనుకోకండి దయచేసి. ఆ మీమ్స్ ఏమి వేయకండి, అలాంటిదేం లేదు దీంట్లో, అలాంటిదేం లేదు. కానీ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. కామెడీ ఉంది, మంచి పాటలు ఉన్నాయి. సురేష్ బొబ్బిలి గారి పాటలు, రూటెడ్ సాంగ్స్, మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఇద్దరు బాగా చేశారు, హీరో హీరోయిన్ ఇద్దరు బాగా చేశారు. చైతన్య గారు కూడా చాలా బాగా చేశారు. మా బావ ఒక సీన్ చాలా బాగా చేశాడు, అది రిలీజ్ అయిన తర్వాత చెప్తా, మీకే తెలుస్తుంది మా బావ చేసిన సీన్ కూడా. అనితా చౌదరి గారు అయితే అసలు ఎరగొట్టేశారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు. అమ్మ మీరు హీరోయిన్ మదర్గా చేశారు కదా, చాలా బాగా చేశారు. మార్తాండ కూడా బాగా చేశాడు. లాస్ట్ సినిమా నేను అంటుంది డైరెక్షన్. అందరూ బాగా చేశారండి ఈ సినిమాలో, వాళ్ళ పాత్రలకు తగ్గట్టు అందరూ చాలా బాగా చేశారు. మిట్టపల్లి సురేంద్ర గారు నా ఫేవరెట్ రైటర్. ఎన్ని పాటలు రాశారు, ఎన్ని పాటలు పాడారు. అవి ఉద్యమ సాంగ్స్ కావచ్చు, గొప్ప గొప్ప డివైన్ సాంగ్స్ కావచ్చు, మంచి సాంగ్స్, ఎన్ని సాంగ్స్. అలాగే ఈ సినిమాలో రాంబాయ్ సాంగు, నిజంగా ఇదే సాంగ్ గనక ఇంకా పెద్ద హీరోకైతే ఎక్కడ పోయేదో, మిలియన్స్. ఇప్పుడు కూడా దానికేం తీసిపోయే విధంగా కాదు. ఈటీవీకి ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్కి తగ్గట్టు ఖచ్చితంగా ఈ సాంగ్ చాలా రీచ్ అయింది. మనం కోర్టులో సాంగ్ చూసాం కదా, దానిలాగానే ఈ సాంగ్ కూడా బాగా వెళ్తూ ఉంది. డెఫినెట్గా ఎల్లుండి ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అయిద్దని బలంగా నమ్ముతున్నాను.
తప్పకుండా చూడండి. మంచి లవ్ స్టోరీ ఇది. ఇలాంటి సినిమాలు, నిజమైన మట్టి కథలు ముందు ముందు మనందరం చూడాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. నిజమైన ప్రేమను బతికించండి. అలాగే ఈటీవీ సాయి గారు కానివ్వండి, నితిన్ గారు కానివ్వండి. ఈ నితిన్ గారు అయితే ఎంత ప్రేమించాడంటే ఈ సినిమాని. ఏమంటే అంటే నేను ఇంకో సినిమా చేస్తున్నాను, వీళ్ళ బ్యానరే, నా సొంత ప్రొడక్షన్లో వీళ్ళ కథే. ఏమంటే ఒకసారి రీరికార్డింగ్స్ సార్, మనది మిక్సింగ్ జరుగుతుంది సార్, రాజు వెట్స్ రాంబాయ్. ఇదేంటండి, అది కూడా మీ సినిమానే కదా. అవును సార్, వస్తాను. ఇది అయిపోయిన తర్వాత అంత ప్రేమించారు, అంత నమ్మారు ఈ కథని వాళ్ళు. చాలా నితిన్ గారు, పర్టికులర్ నితిన్ గారు 2 years నుంచి నాకు చెప్తానే ఉన్నారు, చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి ఆ కథని. సో రేపు 21 అందరూ దయచేసి థియేటర్లో కలుద్దాం. దాని తర్వాత వీళ్ళు పిలవకపోతే మన ఇద్దరం సపరేట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. గుడ్ నైట్. థ్యాంక్ యూ. నమస్తే అండి.